రష్యాలోని ఒక మూలన కొంతమందిని జైలుకు తరలిస్తుండగా గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగుతారు. అక్కడ ప్రిజనర్స్ ని ఉచ్చపోసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి రండి 5 నిమిషాల్లో రావాలంటారు. అందరూ వెళ్లి వచ్చాక చూస్తే ఖైదీ నంబర్ 864 కనిపించకపోవడంతో గార్డ్ వెళ్లి వెతుకుతాడు. మొత్తానికి అతను దొరికాక నవ్వుతూ ఇంకా నయ్యం నువ్వు దొరికావు, లేకపోతే ఇక్కడే ఐస్ గడ్డగట్టి చచ్చేవోడివి అంటాడు. ప్రిజనర్ వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ మళ్లీ వెళ్లి వ్యాన్ లో కూర్చుంటాడు. జైలుకి వెళ్ళాక అతనికి తన సెల్మేట్ ని పరిచయం చేస్తారు. వాడు నాకు వేరే వాళ్ళతో సెల్ ని పంచుకోవడం ఇష్టం లేదంటే మన ఇద్దరిలో అది కామన్ అంటాడు. ఇంతకుముందు నాతో ఉన్నోడు నెలలోనే చచ్చాడంటే నేను 3 రోజులకు మించి ఉండనులే అంటాడు. నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ చేస్తుండగా ఇద్దరు వచ్చి అతనితో గొడవ పడతారు. కానీ జైల్లో ఉన్న గార్డ్ మెడ మీద టాటూ ఉన్న ఖైదీని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అక్కడ క్రైమ్ బాస్ క్రోనీ దగ్గరికి తీసుకువెళ్తాడు. క్రోనీ నేనెవరో తెలుసా అని అడిగితే తెలుసు, వేల మంది ఆడవాళ్ళని మగవాళ్ళని చిన్న పిల్లలను కూడా చంపిన ఒక క్రైమ్ సిండికేట్ బాస్ అంటాడు. అది విని క్యూరియాసిటీతో అసలు నువ్వు ఎవరు, నీ పేరేంటని అడుగుతాడు. అప్పుడు నా పేరు సియాన్ స్కాఫ్, క్రోనీ అదొక మిత్ అని, అలాంటి వాడు లేడు అంటాడు. అయితే విను, నువ్వు ఇక్కడ జైలు నుండి బయటకు వెళ్ళవు కనుక నీకు నా పేరు చెప్తాను అని క్రేవెన్ అంటాడు. వెంటనే అతని మెడ మీద పులిగోరుతో పొడిచి చంపేస్తాడు. అక్కడికి వచ్చిన పని అయిపోవడంతో కిటికీ పీకి గోడ మీద పాకుతూ బుల్లెట్స్ దాటుకుంటూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద నుండి జంప్ చేస్తూ అక్కడి నుండి తప్పించుకుంటాడు. అది చూసి అతని సెల్మేట్ చెప్పినట్లుగానే 3వ రోజు వెళ్ళిపోతున్నందుకు ఆనందంతో ఎగురుతూ ఉంటాడు. ఒక్కసారి బయటకు వచ్చాక మంచు తుఫాన్లోకి మాయమైపోతాడు. కానీ అక్కడ ఒక పెద్ద వుల్ఫ్ అటాక్ చేయబోతే తన పవర్స్ ని యూజ్ చేసి దాన్ని కామ్ చేస్తాడు. చివరికి ప్లేన్ దగ్గరికి చేరుకొని బాత్రూమ్ లో మెడ మీద ఉన్న టాటూని చెరిపేస్తాడు. మరో పక్క సోల్జర్స్ అసలైన ప్రిజనర్స్ చనిపోయి ఉండడం చూస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో అమెరికాలోని ఒక స్కూల్లో సెర్గే డెమిట్రీ అనే బ్రదర్స్ చదువుతూ ఉంటారు. వాళ్ళు కాంపౌండ్ లో తిరుగుతూ ఉండగా తండ్రి నికోలై లిమోలో వచ్చి ఆ ఇద్దరిని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. డిమిట్రీ ఎక్కడికి వెళ్తున్నామంటే మీ అమ్మ చనిపోయింది, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక ఫైట్ చేయడం ఆపేసింది అంటాడు. ఇప్పుడు మనం అంత్యక్రియలు చేయడానికి వెళ్తున్నామా అంటే అంత్యక్రియలు చేయడానికి దానికి అర్హత లేదంటాడు. ఇక నార్థన్ టాంజానియాలో క్యాలిప్సో తన గ్రాండ్ మదర్ టారెట్ కార్డ్స్ తో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు గ్రాండ్ మా అవి బొమ్మలు కాదు, కరెక్ట్ పర్సన్ చేతిలో ఉన్నప్పుడు ఫ్యూచర్ కనిపిస్తుంది అంటుంది. ఇందులో 3 కార్డ్స్ తీ, నీ డెస్టినీ ఏంటో చూద్దామంటుంది. 3 కార్డ్స్ తీసాక ఏదో జరగబోతుందని గ్రాండ్ మాకు అర్థమయ్యి చిన్న బాటిల్లో ఒక పోర్షన్ ఇస్తుంది. ఇది వాడితే నీకు అద్వితీయమైన పవర్స్ వస్తాయని, మరో పక్క పోర్టల్ ఓపెన్ అవుతుందని చెప్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచు, టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అంటుంది. అక్కడికి దగ్గరలోనే నికోలై కూడా హంటింగ్ చేస్తూ ఉంటాడు. పెద్ద కొడుకు సెర్గేని పిలిచి చచ్చిన గెజల్ రక్తం నుదుటి మీద రాస్తాడు. నువ్వు ఒక హంటర్వి, చావును చూసి భయపడకూడదు, జాలి పడకూడదు అంటాడు. డిమిత్రి ఒక మూగజీవి చనిపోయినందుకు బాధపడుతుంటే నికోలై నువ్వు ఒట్టి ఏడుపు నామడ్డవేరా అంటాడు. రాత్రి డిమిత్రి సెర్గీతో కలిసి టెంట్ లో మాట్లాడుతుండగా నికోలై అతని హంటర్ ఫ్రెండ్స్ తో కూర్చొని బయట తాగుతూ ఉంటాడు. వాళ్ళలో ఒకడు నీ చిన్నోడు ఒట్టి మొండలెక్కున్నాడేందిరా అంటే కొడుకు సపోర్ట్ చేయకుండా అవును వాడు అమ్మకు మళ్ళా అంటాడు. ఇంతలో నికోలై నాకు జార్ దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది, రెడీగా ఉండండి, ఈ రోజు ఎలాగైనా దాన్ని చంపాలంటాడు. హంటర్స్ లో ఒకడు నువ్వు ఎప్పుడైనా దాన్ని చూసావా అంటే లేదు, కానీ అది సృష్టించిన బీభత్సం చూసా అంటాడు. మనం ఆహారం కోసం వేటాడుతున్నట్లే అది కూడా ఆహారం కోసం వేటాడుతుంది, దాన్ని చంపాలని నీకెందుకు అంత పట్టుదల అని అడుగుతాడు. నికోలై ఒక లెజెండ్ ని చంపినోడు కూడా లెజెండ్ అవుతాడు అంటాడు. తర్వాత అలెక్సిస్ వచ్చి నికోలైతో మనం పార్ట్నర్స్ అవుదామంటే నికోలై దెంగరా పూకని మాటకేం చేత కాదు, నిన్నేసుకొని నేనేం బేకాలన్న ఆతులా అంటాడు. మరో పక్క డిమిట్రీ సెర్గైతో ఇది దొరికితే బాగుండి రోజు నాన్న అప్పటికైనా మనల్ని వదిలేస్తాడు అంటాడు. అప్పుడే జార్ అక్కడికి వస్తాడు. డిమిట్రీ దాన్ని చూసి గన్ పాయింట్ చేసి షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ దాని కళ్ళల్లోకి చూసి ఇది మనకి శత్రువు కాదు అంటాడు. పక్క నుండి నికోలై షూట్ చేయగానే కోపంతో సెర్గై మీద దూకి అటాక్ చేస్తుంది. సెర్గై డిమిట్రీతో పారిపోనగానే జార్ అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ టైంలో క్యాలిప్సో అటుగా వెళ్తూ జార్ సెర్గైని ఈడ్చుకుంటూ వెళ్ళటం చూస్తుంది. జార్ సెర్గైని క్యాలిప్సో దగ్గరికి తీసుకువచ్చి అతన్ని కాపాడమని అడుగుతుంది. క్యాలిప్సో వెంటనే తన దగ్గర ఉన్న పోషన్ ని సెర్గైతో తాగిపిస్తుంది. తర్వాత హాస్పిటల్ కి తీసుకువెళ్లి అతని చేతిలో ఒక టారెట్ కార్డ్ పెట్టి వెళ్లిపోతుంది. సెర్గై లేచి చూసేసరికి పక్కన ఉన్న డాక్టర్ నువ్వు అసలు బ్రతకడమే ఒక మిరాకిల్ అంటుంది. నికోలై హాస్పిటల్ కి వచ్చి సెర్గైతో ఇంకా సచ్చుంటావు అనుకున్నా, చేతిలో గన్నున్నా సరిగ్గా షూట్ చేయలేకపోయి ఆల్బెత్తర్నామడ్డా అంటాడు. ఇంత జరిగా కూడా సెర్గీని తనతో మళ్ళీ హంటింగ్ కి రమ్మంటాడు. ఒక రోజు సెర్గీకి రూమ్ లో తన తల్లి చివరిగా రాసిన లెటర్ దొరుకుతుంది. అది చదువుతుండగా నికోలై పిలవడంతో కిందకి వెళ్తాడు. నీ తమ్ముడు డిమిట్రీ యుఎస్ కి వెళ్ళిపోతున్నాడు, వాడు ఒక ముండ, మీ అమ్మకు మళ్ళీ వాడికి కూడా ధైర్యం లేదు, కానీ నువ్వు ఇక్కడే ఉండి ఈ ఎస్టేట్ ని మన ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకోవాలంటాడు. నీకు ఒక సర్ప్రైజ్ అని పక్క రూమ్ లోకి తీసుకెళ్లి జార్ ని చంపి తల గోడకు వేలాడదీయటం చూపిస్తాడు. సెర్గై కోపంతో ఆ రోజు అది నన్ను చంపినా బాగుండేదని రూమ్ లోంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక పక్షి విండో దగ్గరికి వచ్చి వాళ్తుంది. సడన్ గా ఆ పక్షి ఏం చెప్తుందో అతనికి అర్థం అవ్వడంతో తన పాస్పోర్ట్, కొంత డబ్బు, చేతిలో ఉన్న టారెట్ కార్డ్, ఇంకా జార్ అటాక్ చేసిన రోజు వేసుకున్న షర్ట్ లో పోషన్ బాల్ బ్యాగ్ లో సర్దుకొని పారిపోవడానికి కిందకు దూకుతాడు. అంత ఎత్తు మీద నుండి కింద దూకిన పోషన్ వల్ల ఏమీ కాదు,
డిమిట్రీ చూసి నన్నొక్కడినే ఇలా ఫుడ్ గడ్ దగ్గర వదిలి వెళ్ళకు అంటే నేను వెళ్ళాలి అంటాడు. డిమిట్రీ కోపంతో అయితే ఇక్కడి నుంచి దెంగే అని అరుస్తాడు. అందుకే ఈడి బాబు ఈడిని ఆడింగినా మడ్డ అనేది. సీపోర్ట్ దగ్గరికెళ్ళి షిప్‌లో రష్యా చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళాక తన తల్లి కోసం వెతుకుతుండగా దున్నపోతులు ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ అతన్ని మాత్రం ఏం చేయకుండా పక్కగా వెళ్ళిపోతాయి. ఒకటైతే ఎదురుగా నుంచొని అతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత కొద్దిసేపు తిరిగాక అతనికి తన తల్లి ఉంటున్న క్యాబిన్ కనిపిస్తుంది. లోపలికి వెళ్లి పడుకుంటాడు. లేచాక ఒక జావెలిన్ ని తయారు చేసి జింకని వేటాడటానికి వెళ్తాడు. ఆ టైంలో అతనికున్న సూపర్ పవర్స్ కనుక్కుంటాడు. కానీ దూరంగా హంటర్స్ కేవలం కొమ్ముల కోసం గెజల్ని చంపడం చూసి అక్కడికి వెళ్తాడు. ఇంకా అక్కడే ఉన్న హంటర్ సెర్గేయ్‌ని అక్కడి నుండి దెంగేయ్ అంటే కోపంతో అందరినీ చంపేస్తాడు. ఇప్పుడు ప్రెజెంట్ ప్లేన్ దిగాక డిమిట్రీ నుంచి ఫోన్ వస్తుంది. నా బర్త్‌డే దగ్గరకొస్తుంది. అప్పటికైనా కలుస్తావా అంటాడు. తర్వాత రెస్ట్ తీసుకుంటుండగా గన్ షాట్ సౌండ్ వినిపించి పైకి లేచి అక్కడికి వెళ్తాడు. అక్కడ హంటర్స్ ని చూసి మీరు ఇప్పటి నుండి హంటింగ్ చేయడం మానేస్తే కనీసం మిమ్మల్ని బ్రతకనిస్తా అంటాడు. వాళ్ళలో ఒకడు అరే ఈ పిచ్చోడిని లేపేయండ్రా అంటే సెర్గేయ్ వెంటనే వాళ్ళందరినీ ఏసేస్తాడు. ఒకడు పారిపోయి తన బాస్ దగ్గరికి వెళ్తాడు. లేట్ అయినందుకు సారీ, దారిలో ఎవడో పిచ్చోడు మనోళ్ళందరినీ ఏసేసాడు అనగానే బాస్ సీట్లో ఉన్న సెర్గేయ్ వెనక్కి తిరిగి బాస్ గాడిని ఏసేసా అంటాడు. నీ పేరేంటంటే ఆండ్రూ లెవేనియా అంటాడు. వాడు ఎవడో తెలియడంతో క్రాస్ బోతో వెంటనే షూట్ చేసేస్తాడు. ఇక క్యాలిప్సోని ఒక ఫ్యూనరల్ దగ్గర కలిసి మీ లాస్ కి సారీ అని చెప్పి కానీ మనం ముందుగా కలిసామని టారెట్ కార్డ్ చూపిస్తాడు. క్యాలిప్సో ఇది నా గ్రాండ్ మాది, దాన్ని ఎప్పుడు దగ్గర ఉంచుకో అని చెప్పింది అంటుంది. సెర్గేయ్ నేను పీపుల్ హంటర్ని, తప్పు చేసిన వాడిని వేటాడి చంపేస్తాను, నాకు నీ హెల్ప్ కావాలి అంటాడు. క్యాలిప్సో ఇంటికి వెళ్లి రీసెర్చ్ చేసి చూసి అతను ఒక హంటర్ అని, పెద్ద పెద్ద క్రైమ్ బాసెస్ ని, తప్పు చేసిన వాళ్ళని అత్యంత దారుణంగా చంపుతాడని, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఎవరు అతన్ని చూడలేదని తెలుసుకుంటుంది. నెక్స్ట్ రోజు బయటకు వెళ్లి అతన్ని కలుస్తుంది. మెడలో ఉన్న పులిగోరు చూసి ఇదేంటని అడిగితే నేను నా దగ్గర ఏముంటే దాంతో చంపుతాను, అందులో ఇది ఒకటి అంటాడు. నువ్వు ఇక్కడే ఉంటావా అంటే లేదు, కానీ నా తమ్ముడు ఇక్కడే ఉంటాడు అంటాడు. ఇక ఒక ఎన్వలప్ ఇచ్చి ఇది ఇక్కడ ఉన్న భయంకరమైన క్రిమినల్స్ లిస్ట్ అని, కొంతమందిని అసలు పట్టుకోవడం కూడా కుదరదని, కానీ న్యాయం వేరే విధంగా చేయొచ్చు అంటాడు. నేను ఒక లాయర్ని అంటే నాకు ఇప్పుడు కావాల్సింది ఒక పార్ట్నర్ అంటాడు. నువ్వు కనుక వాళ్ళ వెనక పడితే నువ్వు ఖచ్చితంగా డేంజర్లో పడతా ఉంటుంది. మళ్ళీ నేను ఆలోచించి చెప్తానంటుంది. ఇంకో పక్క అలెక్సిస్ తన కుక్కతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒకడు వచ్చి హంటర్ గురించి చెప్తూ అతను పులి కన్నా ఫాస్ట్ గా ఉంటాడు, నక్క కన్నా పెద్ద జిత్తులు మారి, సింహంతో సమానమైన బలం అతనిది, అతని లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారు క్రోనీతో సహా అంటాడు. బయటకు వెళ్లి క్రోనీ గ్యాంగ్ తో ఇక బిజినెస్ ని నేను చూసుకుంటాను, మీ అన్నదమ్ముల్లో ఒక్కళ్ళకి మాత్రమే నేను పార్ట్నర్షిప్ ఇస్తా అంటాడు. బ్రదర్స్ లో ఒకడు గన్ తీసి అలెక్సిస్ ని షూట్ చేస్తాడు. కానీ అలెక్సిస్ కూడా ఇప్పుడు తన బ్యాక్ ప్యాక్ లో ఒక పోర్షన్ ని ఉంచుకుంటాడు. దాని వల్ల అతని ఒంటి మీద మందపాటి స్కిన్ ఏర్పడటంతో బుల్లెట్స్ ని తీసి కింద పడేస్తాడు. మళ్ళీ నేను మీలో ఒక్కళ్ళకి మాత్రమే పార్ట్నర్షిప్ ఇస్తా అంటాడు. వెంటనే పక్కనున్నాడు తన అన్నని షూట్ చేసి అలెక్సిస్ కి పార్ట్నర్ అవుతాడు. ఇక ఒక బార్ లో నికోలాయ్ని కలుస్తాడు. నికోలాయ్ మీ బాస్ జైల్లో చనిపోయాడని విన్నాను, ఎలాంటి హెల్ప్ కావాలన్నా అడుగు అంటాడు. అక్కడ పార్ట్నర్షిప్ లో అగ్రిమెంట్స్ అన్ని వెంటనే ఒప్పుకోవడంతో నికోలాయ్కి వీడి ఎవరితోనూ ముందుగానే డీల్ కుదుర్చుకున్నాడని అర్థమవుతుంది. ఒకరినొకరు షూట్ చేసుకుంటూ ఉంటారు. కానీ నికోలాయ్ అతని మనుషుల్ని ఈజీగా చంపేస్తాడు. అలెక్సిస్ ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపంతో ఊగిపోతుంటాడు. ఇంకో ప్లాన్ వేస్తుండగా అతనికి ఎవరో హంటర్ వీడియోని పంపిస్తారు. ఫేస్ రికగ్నైజేషన్ పెట్టి చూస్తే అది ఎవరో కాదు సెర్గేయ్ అని తెలుసుకుంటాడు. సెర్గేయ్ని పట్టుకోవడానికి ఒక బౌంటీ హంటర్ ని పిలిపిస్తాడు. వాడు అక్కడికి వచ్చి హంటర్ మెడలో ఉండాల్సిన పులిగోరి చూస్తుండగా గార్డు వచ్చి హ్యాండ్స్ అప్ అంటాడు. కానీ వెంటనే అతను గన్ను తీసుకొని గార్డ్ని షూట్ చేసి చంపేస్తాడు. ఆ రోజు సెర్గేయ్ తన తమ్ముడు డిమిట్రీని కలుస్తాడు. డిమిట్రీ ఉచ్చాపుకోలేక అన్నని తీసుకొని ఒక క్లబ్కు వెళ్తాడు. అక్కడ బయటకు వస్తున్న భార్యాభర్తల కోసం డోర్ ఓపెన్ చేసి భార్యతో నీ మొగుడు ఇంకోదాన్ని గుద్దుతున్నాడు అంటాడు. ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తుండగా తండ్రి నికోలాయ్ వచ్చి డిమిట్రీకి వైన్ బాటిల్ ని గుద్దలో పెట్టుకోమని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ రాత్రి బాగా తాగేసిన డిమిట్రీని ఇంటికి తీసుకొచ్చి పండబెడతాడు. వైన్కే ఎక్కింది కొడుక్కి. ఆ రాత్రి ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో పోయి ఒక పార్క్ లో పడుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ తన బ్రదర్ అపార్ట్మెంట్ కి వెళ్తే డిమిట్రీని ఎవరో కిడ్నాప్ చేయడం చూస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా వాళ్ళని ఆపలేకపోతాడు. క్యాలిప్సోని కలిసి నా తమ్ముడిని ఎవరో కిడ్నాప్ చేశారు, నాకు హెల్ప్ చేయ అంటాడు. క్యాలిప్సో నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, వాళ్ళు ఎక్కడ ఉన్నా కనిపెడతాడు అంటుంది. తర్వాత వెళ్లి తండ్రి నికోలాయ్ని కలిసి డిమిట్రీని ఎవరు కిడ్నాప్ చేశారో నీకేమైనా తెలుసా అంటాడు. నికోలాయ్ నాకు తెలీదు, నా చావు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తాడు. అప్పుడే వాళ్ళకి ఒక చిన్న బాక్స్ డెలివరీ అవుతుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో కిడ్నాపర్స్ డిమిట్రీ వేలు కట్ చేసి గిఫ్ట్ గా పంపిస్తారు. సెర్గేయ్ ఎంత డబ్బు కావాలంటున్నారు అని అడిగితే 20 మిలియన్ అంటాడు. మరి ఇచ్చి డిమిట్రీని విడిపించు అంటే వాళ్ళకి నేను డబ్బు ఇస్తే అది నా వీక్నెస్ గా చూసి అందరూ ఉన్నదంతా ఊడ్చేస్తారు, నేను డబ్బు ఇవ్వను అంటాడు. మరో పక్క అలెక్సిస్ డిమిట్రీకి మెడిసిన్ ఇచ్చి వేసుకోమంటాడు. డిమిట్రీ మారం చేయడంతో లాగిపెట్టి ఒకడు దెంగుతాడు.
క్యాలిప్సో తన కాంటాక్ట్ ని కలుసుకుంటుంది. సెర్గీకి డిమిట్రీని కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్ తెలియడంతో అటాక్ చేసి ఇది చేయమని చెప్పిన అతను ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే నీ రక్తం తాగుతా అంటాడు. కానీ అతను ఇంకెవ్వరూ ఏం చేయలేం, ఇప్పటికే ఆలస్యమైంది, దీని వెనక రైనో ఉన్నాడు అంటాడు. ఆ టైంలో మిసైల్ వచ్చి కొండ మీద ఉన్న చర్చికి తగలటంతో ఇటుకలు, రాళ్ళు, మట్టి, మశానం అన్ని వచ్చి ఇలా మీద పడతాయి. డిమిట్రీ నిద్రలేచి చూసేసరికి అలెక్సిస్ అతని ఎదురుగా ఉంటాడు. భయపడకు, నేను నిన్నేం చేయను, మా టార్గెట్ మీ అన్న, అతనే హంటర్ అంటాడు. కానీ మా నాన్న నాకు నీ అన్నకంత గుద్దలో సుడి లేదు, హంటర్ అనేది ఒక మిత్ అని చెప్పాడంటాడు. అలెక్సిస్ ఒక వీడియో ప్లే చేసి ఇది మిత్ కాదు నిజం, ఒక్కసారి అతను పుస్తకంలో పేరు రాసుకున్నాడంటే ఖచ్చితంగా చంపేస్తాడు అంటాడు. అందుకే అతన్ని చంపేశాను అంటాడు. ఇక బండరాళ్ళ కింద సెర్గై బాడీ కోసం వెతుకుతుండగా సెర్గై వెనక నుండి వచ్చి అందరినీ వేసేస్తాడు. క్యాలిప్సోకి ఫోన్ చేసి నువ్వు పెద్ద డేంజర్ లో ఉన్నావు, అర్జెంట్ గా నా పైలట్ ఫ్రెండ్ ని కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, వేరే కంట్రీకి వెళ్ళిపో అంటాడు. అలెక్సిస్ కి వారెన్ అనే ఒక బయోకెమిస్ట్ ఈ పోషన్ ని ఇస్తాడు. దాని వల్ల విపరీతమైన స్ట్రెంత్ వచ్చిందని, నికోలైని చంపడానికి నువ్వు నాకు హెల్ప్ చేయి అంటాడు. నీ గాలుడు సరే ఎటు మా బాబు పెద్ద ఎదవేగా అని చెప్పి సరే అంటాడు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యి బౌంటీ హంటర్ లోపలికి వచ్చి అలెక్సిస్ మనుషులందరినీ చంపేస్తాడు. క్రేవెన్ మీద నీకెందుకు అంత పగ, నువ్వే ఎందుకు చంపాలి అంటావంటే, నాకు అంతా నేర్పించిన నా గురువు ప్రపంచంలోనే బెస్ట్ అసాసియన్, నా అన్న లాంటి వాడు, వాడిని హంటర్ చంపాడు. అలెక్సిస్ తో హంటర్ ప్రస్తుతం సైబీరియాలో ఉన్నాడు అంటాడు. అక్కడ క్యాలిప్సోతో కలిసి తన తల్లి ఇంటికి వెళ్తాడు. సెర్గీ తయారు చేసుకున్న వెపన్స్ కలెక్షన్స్ చూస్తుంది. అంతేకాకుండా పోషన్ ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు అని గమనిస్తుంది. క్యాలిప్సో ఆ పోషన్ ని డూప్లికేట్ చేయలేము, అది చెయ్యటం ఎలాగో తెలిసిందని నా గ్రాండ్ మ్యాకి మాత్రమే, కానీ ఇప్పుడు ఆమె లేదు, బకెట్ తన్నేసింది అంటుంది. అలెక్సిస్ సెర్గీకి ఫోన్ చేసి నీకు నీ తమ్ముడు ప్రాణాలతో కావాలంటే మన ముగ్గురు పార్ట్నర్స్ అవ్వాలి అంటాడు. కానీ సెర్గీ నువ్వు ఒక ఎర్రి పుగ్గాడివి, నేను నీతో వర్క్ చేయను అంటాడు. అలెక్సిస్ అతని మీదకి మనుషులను పంపుతాడు. కానీ సెర్గీ వాళ్ళందరినీ చెత్త కొట్టేస్తాడు. అదే అతనుగా బౌంటీ హంటర్ సెర్గీకి తన దగ్గర ఉన్న సీరం ను ఇంజెక్ట్ చేయడంతో సెర్గీకి మైండ్ దెంగి హెల్యూసినేషన్ స్టార్ట్ అవుతాయి. చుట్టూ స్పైడర్స్ అతని మీద అటాక్ చేయడానికి వస్తున్నట్లు కనిపిస్తుంది. మీద ఉన్న స్పైడర్స్ ని లాగి పక్కన పడేస్తుండగా బౌంటీ హంటర్ సెర్గీని చంపడానికి వెళ్తాడు. పిచ్చి కొట్టుడు కొట్టి షూట్ చేసే టైంకి క్యాలిప్సో వెనక నుండి క్రాస్ బోతో షూట్ చేసి బౌంటీ హంటర్ ని చంపేస్తుంది. సెర్గీని బ్రతికించుకోవడానికి తన దగ్గర ఉన్న పోషన్ ని తాగిపిస్తుంది. ఇక అలెక్సిస్ తన ట్రాన్స్ఫర్మేషన్ పూర్తి చేసుకొని అసలైన రైనోగా మారిపోతాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరు తర్వాత అలెక్సిస్ ని కత్తితో పొడిచి దున్నపోతు కట్టి దానితో ఈ నీట్ చూపోమంటాడు. ఆఖరి ఊపిరి పీల్చుకుంటున్న అలెక్సిస్ దగ్గరికి వెళ్లి రైనోగా మారిన తర్వాత నీ మడ్డ పెద్దదైందేమో చూపించు అంటాడు. రైనో దగ్గరికి వెళ్ళి అసలు ఇదంతా ఎందుకు చేసావు, నీకు ఆ వీడియో పంపించింది ఎవరని అడుగుతాడు. అలెక్సిస్ ఎంతకాలం ఇదంతా చేస్తుంది, నీ వీడియోని నాకు పంపించిన వ్యక్తి నీ వెనకాలే ఉన్నాడు అంటాడు. వెనక్కి తిరిగి చూస్తే తమ్ముడు డిమిట్రీ గన్ పాయింట్ చేస్తూ సీరియస్ గా చూస్తుంటాడు. చివరిగా నికోలైని ఒక అడవిలో కలుస్తాడు. నేను ఇక్కడ ఉన్నానని ఎలా కనుక్కున్నావంటే, మర్చిపోయావా నేను ఒక హంటర్ని అంటాడు. నికోలై నువ్వు హంటర్ అని నాకు ఎప్పుడో తెలుసు, ఇప్పుడు రైనోని కూడా చంపగల శక్తివంతుడు అని గర్వంగా చెప్తాడు. అలాగే డిమిట్రీ గురించి, వాడి గురించి నేను పట్టించుకోను, నువ్వేనా అసలు కొడుకువి, వాడు నాకు పుట్టినోడు కాదంటాడు. ఇది విని సెర్గీ నేను కొన్ని సంవత్సరాల ముందు నేను చంపుదాం అనుకున్నా, కానీ నువ్వు నా తండ్రివి కాబట్టి చంపలేదు, కానీ ఇప్పుడు ఆలోచించును అని వెనక్కి తిరిగి నడుస్తూ ఉండగా ఎలుగుబంటి నికోలై మీద అటాక్ చేసి తినేస్తుంది. ఎలుగుబంటి వచ్చి నికోలై మీద అటాక్ చేసి తినేస్తుంది. సెర్గీ డిమిట్రీని కలిసి ఆ రోజు పార్టీ చేసుకుంటాడు. చివరికి నికోలై బాధ వదిలిపోయిందని ఆనందంగా ఉంటారు. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సెర్గీ డిమిట్రీని ఆపుతాడు, కానీ ఎవరినో చూస్తాడు. ఇప్పుడు డిమిట్రీ ఒక ఊసరవల్లిలా ఎలా కావాలనుకుంటే అలా మారగలడని చూస్తాడు. చివరిగా నీకు నాన్న ఒక గిఫ్ట్ వదిలిపెట్టాడని లెటర్ ఇస్తాడు. చదివితే నేను చేసిన తప్పులకు రిగ్రెట్ లేదు, నీలాంటి కొడుకు ఉన్నందుకు నాకు గర్వంగా ఉందని రాసి ఉంటుంది. లోపలికి వెళ్ళి షర్ట్ వేసుకోవడంతో మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.